like a Hellcat. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎంసి మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్లోని 7th చాప్టర్ డేటా హ్యాండ్లింగ్లో ఎక్సైజ్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్స్ పాయింట్స్ ముందుగా నేర్చుకొని తర్వాత మనం ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ వన్, డేటా. దీన్నే మనం తెలుగులో దత్తాంశం అని అంటారు. ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ వర్డ్స్ helps in taking decisions or drawing conclusions is called data. సో మాటలు లేక సంఖ్యలలో విషయాన్ని తెలియజేయడం ద్వారా ఒక నిర్ణయానికి రావడం లేదా ఒక ముగింపు రావడానికి ఉపయోగపడే వాటిని మనం దత్తాంశం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 4th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం కౌంట్ చేసుకుంటాం అనమాట. నెంబర్స్ మనం కౌంట్ చేసుకొని సో సమ్ మెంబర్స్ ఇంతమంది ఉన్నారని మనము ఒక నిర్ణయానికి అనేది వస్తాం అనమాట. సో ఈ విధంగా నిర్ణయానికి రావడానికి మనకు ఉపయోగపడే దాన్ని మనం డేటా అని అంటారు. యావరేజ్ ఆఫ్ డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ అర్థమెటిక్ మీన్. సో ఏదైనా మనం ఒక డేటా దత్తాంశాన్ని దాని యొక్క సగటునే మనం అంకమద్యము లేదా అంకగణిత సగటు అని అంటారు. యావరేజ్ ఆర్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం యావరేజ్ని కానీ లేదా మీన్ కానీ అర్థమెటిక్ మీన్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగులో మనం అంకగణిత సగటు ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఒకవేళ మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాశుల సంఖ్య కావాలంటే సో దీన్ని ఈ సైడ్ పంపించేస్తాం, అంకగణిత సగటు బై రాశుల మొత్తం. అండ్ నెక్స్ట్ వన్, ద అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ డేటా. దత్తాంశపు గరిష్ట కనిష్ట స్కోరుల మధ్య అంకమద్యం అనేది ఉంటుందన్నమాట. సో అర్థమెటిక్ మీన్ అంకగణిత సగటు అనేది ఎప్పుడూ కూడా ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ వాల్యూకి లోయెస్ట్ వాల్యూకి మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, వెన్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ డేటా సెట్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఏ సర్టైన్ నెంబర్, ద మీన్ ఆల్సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై ద సేమ్ నంబర్. ఒక దత్తాంశంలోని విలువ ఒక సంఖ్య పరిమాణంతో పెరిగినా తగ్గినా అంకమద్యమం ఆ పరిమాణంలోనే పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సో ఈ పాయింట్ మీద బేస్ చేసుకొని మనకు 2014 టెట్కమ్ టీఆర్టీకి ఒక బిట్ అడిగాడు. సో ఇక్కడ ఏమంటే చూడండి 1, 2, 3. సో ఈ 3 నెంబర్స్ యొక్క మీన్ అంకగణిత సగటు ఫైండ్ అవుట్ చేయాలని అనుకున్నాం. మనము ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 + 2 + 3 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ ఉన్నాయి 1, 2, 3. 1 + 2 3, 3 + 3 6 బై 3. 3 1s 3 2s. సో ఇక్కడ మనకు మీన్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఇందులో ఉన్నటువంటి నెంబర్ని దీన్ని 2 ఇంక్రీజ్ చేసాం, దీనికి 2 ఇంక్రీజ్ చేసాం, దీనికి 2 ఇంక్రీజ్ చేసాం అనుకో, అప్పుడు మీన్లో ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. దీనికి 2 ఇంక్రీజ్ చేస్తే మనకు 3 వస్తుంది, దీనికి 2 ఇంక్రీజ్ చేస్తే 4, దీనికి 2 ఇంక్రీజ్ చేస్తే 5. 3 + 4 + 5 బై 3. ఇప్పుడు దీనికి వల్ల మనం మీన్ అర్థమెటిక్ కనుకుంటున్నాం. సో 3 + 4 7, 7 + 5 12, 12 బై 3. 3 1s 3 4s. సో ఇక్కడ మనకు 4 మీన్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, వీటిని మనం ఒక్కో దానికి 2 ఇంక్రీజ్ చేస్తే మీన్ కూడా ఎంత వచ్చింది, 2 పెరిగింది. సో ప్రీవియస్ మనకు 1 2 3కి మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 వచ్చింది. ఇప్పుడు ఇదే నెంబర్స్కి మనం ఒక్కొక్క దానికి 2 ఇంక్రీజ్ చేసాం, అప్పుడు ఆటోమేటిక్గా మీన్ కూడా చూడండి 2 ఇంక్రీజ్ అయింది. అంటే ఈ నెంబర్స్కి మనం ఎంత యాడ్ చేస్తామో మీన్ కూడా అంతే పెరుగుతుంది, ఒకవేళ ఎంత తగ్గిస్తామో అంతే తగ్గుతుంది. అలా ఫస్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం డే టైమ్ టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ 26th February to 4th March 2011 ఆర్ రికార్డెడ్ యాజ్ 26 degrees centigrade, 27 degrees centigrade, 30 degrees centigrade, 30 degrees centigrade, 32 degrees centigrade, 33 degrees centigrade and 32 degrees centigrade. హైదరాబాద్లో 2011 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు వారంలో ప్రతిరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఫస్ట్ వన్ మనకు మ్యాక్సిమం టెంపరేచర్, గరిష్ట ఉష్ణోగ్రత ఎంత. సో ఇందులో మనకు గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా మనకు 33 degrees centigrade ఉంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ 33 degrees centigrade. అండ్ సెకండ్ క్వశ్చన్ మనకు వాట్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వీక్. వారంలోని రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతల సరాసరి ఎంత. సో ఇంగ్లీష్లో మనం యావరేజ్ అంటారు. యావరేజ్ మనకు ఫార్ములా
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం అంటే మనం ఇవన్నీ యాడ్ చేయాలి. 26 + 27 + 30 + 30 + 32 + 33 + 32 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల సంఖ్య. ఇక్కడ మనం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 బై 7. సో మనం ఈ పైన ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేస్తే మనకు రిజల్ట్ 210 degrees centigrade బై 7. క్యాన్సల్ విత్ 7, 7 1s are 7, 7 3s are 21, 7 0s are 0. దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees centigrade. సో యావరేజ్ టెంపరేచర్, సరాసరి ఉష్ణోగ్రత 30 degrees centigrade. Second one, rice consumed in a school under the midday meal program for 5 consecutive days is 15.750 kgs, 14.850 kg, 16.500 kg, 14.700 kg and 17.700 kg. Find the average rice consumption for the 5 days. ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వరుసగా 5 రోజుల పాటు వినియోగించిన బియ్యం సో ఇన్ని కేజీలు యూజ్ చేశారు. అయితే మనం ఇక్కడ ఆ 5 రోజుల్లో సరాసరి బియ్యం వినియోగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరాసరి యావరేజ్ అంటేనే మనం ఇంకా యావరేజ్ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ మనకు యావరేజ్ సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ రైస్ కన్జ్యూమ్డ్, అంటే ఎంత రైస్ యూజ్ చేశారు 5 రోజుల్లో, బై నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ మనం టోటల్ రైస్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ 15.750 ప్లస్ 14.850 ప్లస్ 16.500 ప్లస్ 14.700 ప్లస్ 17.700 kgs బై హౌ మెనీ డేస్, 5 days. ఇవి మనం టోటల్ యాడ్ చేస్తే మనకు 79.500 kg బై 5. క్యాన్సల్ విత్ 5, 5 1s are 5, 5 1s are 5, 2 remaining, that means 29, 5 5s are 25, 4 remaining. సో పాయింట్ తీసుకుంటే మనకు ఇక్కడ 45 అవుతుంది. 5 9s are 45, 5 0s are 0, 5 0s are 0, 15.900 kg అంటే 15.9 kgs అని మనం యాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ విలేజ్ 3 different crops are cultivated in 4 successive years. The profit on the crops per acre is shown in the below table. ఇక్కడ మనకు ఒక గ్రామంలో వేరుశెనగ, జొన్నలు, తురుంతన్నలు పండిస్తారు. వరుసగా 4 సంవత్సరాలు ఆయా పంటలపై ఎకరానికి లాభం విలువ కింద రూపీస్లో ఇచ్చాడు. అయితే మనం వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ క్రాప్ మనకు గ్రౌండ్ నట్స్, జవారు, మిల్లెట్స్ 2005లో సో ఇంత ప్రాఫిట్ వచ్చింది రూపీస్. ఇవి 2016లో సో గ్రౌండ్ నట్స్ 8,000 రూపీస్ ప్రాఫిట్, జవార్ 1,000 రూపీస్. నెక్స్ట్ 2007లో, నెక్స్ట్ 2000 ఇయర్లో. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే కల్టివేట్ ది మీన్ ప్రాఫిట్ ఫర్ ఈచ్ క్రాప్ ఓవర్ 4 years. పై 4 సంవత్సరాల్లో ప్రతి పంటపై సరాసరి లాభాన్ని మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్రాప్ గ్రౌండ్ నట్స్ వేరుశనగ సరాసరి యావరేజ్ మనం ఇక్కడ తీసుకుంటే టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. మనకు ఫార్ములా అదే కదా. సో టోటల్ ప్రాఫిట్ అంటే మనకు చూడండి 2005లో 7,000 రూపీస్, 2006లో 8,000 రూపీస్, 2007లో 7,500 రూపీస్, 2008లో 7,500 రూపీస్. ఇవన్నీ మనం యాడ్ చేయాలి. 7,000 ప్లస్ 8,000 ప్లస్ 7,500 ప్లస్ 7,500 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్, 1 2 3 4, 4 years. ఇక్కడ మనం ఎన్ని వేసుకుంటే అనవసరం 4 వేసుకున్నాం, ఇక్కడ 4. ఇక్కడ మనం ఇవన్నింటినీ యాడ్ చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. 30,000 వస్తుంది బై 4. 30,000ని మనం
4తో డివైడ్ చేస్తే 7,500. 4 1s are 4, 4 7s are 28, 2 remaining, that means 4 5s are 20, 4000, 4000. సో 7,500 రూపీస్. నెక్స్ట్ క్రాప్ మనకు జవార్ అంటే జొన్నలు. సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా మనకు టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ జవార్ మనం వేసుకుంటే చూడండి, ఫస్ట్ 6,000 రూపీస్, నెక్స్ట్ 1,000 రూపీస్, నెక్స్ట్ 8,000 రూపీస్, నెక్స్ట్ లాస్ట్ కూడా 1,000 రూపీస్. సో ఇవన్నీ మనం యాడ్ చేయాలి. 6,000 ప్లస్ 1,000 రూపీస్ ప్లస్ 8,000 ప్లస్ 1,000 బై 4. 6,000 ప్లస్ 1,000 7,000, 7,000 ప్లస్ 1,000 8,000, 8 ప్లస్ 8 16,000 బై 4. 4 1s are 4, 4 4s are 16, 4 0 0, 4 0 0, 4 0 0, 4,000 రూపీస్. సో జావర్ ప్రాఫిట్ మనకు 4,000 రూపీస్ యావరేజ్. అండ్ నెక్స్ట్ క్రాప్ మనకు మిల్లెట్స్, తృణధాన్యాలు వేసుకుంటే మిల్లెట్స్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా ఫార్ములా టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ మనకు ప్రాఫిట్ 9,000, 5,000, 3,000, 4,000. సో అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. 9,000 ప్లస్ 5,000 ప్లస్ 3,000 ప్లస్ 4,000 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4 కామన్ అది. 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 3 17, 17 ప్లస్ 4 21, 21,000 బై 4. 4 1s are 4, 4 5s are 21 remaining, that means 10, 4 2s are 8, 2 remaining, that means 20, 4 5s are 20, 4 0, 5,250 రూపీస్. సో 3 క్రాప్ స్కీమ్ కూడా మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేసాం, సరాసరిని. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు అడిగినటువంటి సెకండ్ క్వశ్చన్ ఏమంటే, బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ విచ్ క్రాప్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత సంవత్సరంలో ఏ పంట పండిస్తే బాగుంటుందో మీ సమాధానం ఆధారంగా రాయండి. అంటే సో మనకు ప్రాఫిట్ ఇక్కడ ఏది ఎక్కువ వచ్చిందంటే మనకు గ్రౌండ్ నట్స్, వేరుశెనగలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో మనము ఏది ప్రిపేర్ చేస్తాం, గ్రౌండ్ నట్స్ని నెక్స్ట్ ఇయర్ పండించడానికి మనం ప్రిపేర్ చేస్తాం గ్రౌండ్ నట్స్. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ who travelled in APSRTC bus from Adilabad to Nirmol in 4 trips in a day are 39, 30, 45 and 54. What is the occupancy ratio of the bus for the day? ఆక్యుపెన్సీ రేషియో అంటే మనకు యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్డ్ ఫర్ ట్రిప్. సో యావరేజ్ మనం ఇక్కడ సరాసరిని ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ ఇక్కడ మనం ఆక్యుపెన్సీ రేషియో సరాసరి ఒక ట్రిప్కి ఎంతమంది వేరే సరాసరి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో యావరేజ్ అన్న సరాసరి అయిన ఆక్యుపెన్సీ రేషియో మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, టోటల్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బై నంబర్ ఆఫ్ ట్రిప్స్. ప్యాసింజర్స్ మనకు టోటల్ 39 ప్లస్ 30 ప్లస్ 45 ప్లస్ 54 బై నెంబర్ ఆఫ్ ట్రిప్స్. మనకి ఎన్ని ట్రిప్స్ పోయినారో 4 ట్రిప్స్. ఇవన్నీ కూడా మనకు అడిషన్ చేస్తే 39 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 54 చేస్తే మనకు 168 మెంబర్స్ వస్తారు టోటల్ బై 4. క్యాన్సల్ విత్ 4, 4 1s are 4, 4 2s are 6, నెక్స్ట్ 4 4 4s are 16, 4 2s are 8. సో యావరేజ్ మనకు 42 మెంబర్స్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది మార్క్స్ స్కోర్డ్ బై అంజు, నీలు అండ్ లేఖ్య ఇన్ 4 యూనిట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక టేబుల్ ఉందండి. సో అది నేను డ్రా చేయడం మర్చిపోయి ఇక్కడ రఫ్గా రాస్తాను. సో ఇక్కడ ఇదండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంజు, నీలు, లేఖ్య. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఇది, సెకండ్ యూనిట్ టెస్ట్, థర్డ్ యూనిట్ టెస్ట్, ఫోర్త్ యూనిట్ టెస్ట్. సారీ అండి ఇక్కడ ఈ విధంగా రాసినందుకు. నేను టేబుల్ డ్రా చేయాల్సింది నేను మర్చిపోయి ముందునే రాసేసాను కాబట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ రాయాలంటే ఇదంతా మళ్ళీ రాసి ఉంటుంది కాబట్టి ఇక్కడే రాసాను నేను. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఒబ్టైన్డ్ బై లేఖ్య. సో ఇక్కడ
లేఖ్య పొందినటువంటి సరాసరి మార్కులను మనము ఫైండ్ చేయాలి. సో సరాసరి యావరేజ్ అంటేనే మనకి ఇంకో ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ లేఖ్య అడిగిన ఫస్ట్ లేఖ్య మార్క్స్ 20, 24, 24, 24, 20 ప్లస్ 24 ప్లస్ 24 ప్లస్ 24 బై 4, 20 ప్లస్ 24 44, నెక్స్ట్ 44 ప్లస్ 24 68, 68 ప్లస్ 24 92 బై 4, 4 1s are 4, 4 2s are 8, 1 remaining, that means 12 అయింది, 4 3s are 12, that is equals to 23. సో లేకే యావరేజ్ స్కోర్ 23. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ది యావరేజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై అంజు, విల్ యూ డివైడ్ ది టోటల్ మార్క్స్ బై 3 or 4, వై? అంజు పొందిన సరాసరి మార్కులను కనుగొనండి, ఆమె పొందిన మొత్తం మార్కులను 3తో భాగిస్తారా లేదా 4తో భాగిస్తారా, ఎందుకు? సో ఇక్కడ మనం చూసుకుంటే అంజు ఇక్కడ ఎగ్జామ్ ఆబ్సెంట్ అయింది, ఏబీ మీన్స్ ఆబ్సెంట్ ఇక్కడ, కాబట్టి మనం 3 ఎగ్జామ్స్కి దాన్ని క్యాల్కులేట్ చేస్తాం, కాబట్టి మనం 3తోనే దాన్ని డివైడ్ చేయాలి. అంజు యావరేజ్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్, ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 19 ప్లస్ 23 ప్లస్ 21 బై 3, 19 ప్లస్ 23 ప్లస్ 21. సో ఈ మూడు మనకు యాడ్ చేస్తే 63 బై 3, 3 1s are 3, 3 2s are 6, 3 1s are 3, 21. అంజు యావరేజ్ మార్క్స్ స్కోర్ 21. And next third one, Neelu has given all 4 tests, find the average marks secured by him, will you divide the total marks by 3 or 4, why? సో ఇక్కడ మనకు 4తోనే మనం డివైడ్ చేస్తాం, ఎందుకంటే యాక్చువల్లీ ఈ ఎగ్జామ్కి 0 వచ్చినాయి నీళ్ళకి, బట్ మనకు 0 వచ్చాయి కదా అని 3 ఎగ్జామ్స్కి మార్క్స్ని మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయకూడదు, ఎందుకంటే ఏ ఎగ్జామ్ కూడా అటెండ్ చేసింది బట్ 0 మార్క్స్ వచ్చినాయి, కాబట్టి మనం 4తో డివైడ్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసుల సంఖ్య మనం 4 తీసుకోవాలి. నీళ్ళు మార్క్స్కి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే, సో మార్క్స్ 0 ప్లస్ 20 ప్లస్ 22 ప్లస్ 24 బై 4, 0 ప్లస్ 20 20, 20 ప్లస్ 22 42, 42 ప్లస్ 24 66 బై 4. సో 66ని మనం 4తో డివైడ్ చేస్తే 16.5 మార్క్స్. సో ఇది నీళ్ళు యావరేజ్ మార్క్స్. లాస్ట్ వన్, హూ పర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ఇంగ్లీష్. సో ఎవరికి యావరేజ్ ఎక్కువ మార్క్స్ వచ్చింటే మనం వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్తాం. సో ఇక్కడ మనకు లేకేకి 23 వచ్చాయి, అంజుకు 21 వచ్చాయి, నెక్స్ట్ నీలుకు 16.5 వచ్చాయి. సో ద ఆన్సర్ ఈజ్ లేఖ్య. Three friends went to a hotel and had a breakfast to their taste, paying 16 rupees, 17 rupees and 21 rupees respectively. ముగ్గురు స్నేహితులు ఒక హోటల్కు వెళ్ళి వారికి ఇష్టమైన అల్పాహారం తీసుకున్నారు. వాళ్ళు 16 రూపాయలు, 17 రూపాయలు, 21 రూపాయలు చెల్లించారు. అయితే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ దేర్ ఎక్స్పెండిచర్, ఫైండ్ దేర్ మీన్ ఎక్స్పెండిచర్. సో వాళ్ళ సరాసరి ఖర్చును మనము ఫైండ్ చేయాలి. సో మీన్ అంటే మనకు తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 16 ప్లస్ 17 ప్లస్ 21 బై 3. ఈ మూడు మనకి యాడ్ చేస్తే 54 బై 3, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 1s are 3 18s are 18 రూపీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ దే హ్యావ్ స్పెంట్ 3 times ది అమౌంట్ దట్ దే హ్యావ్ ఆల్రెడీ స్పెంట్, వాట్ వుడ్ దేర్ మీన్ ఎక్స్పెండిచర్ బి. సో వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తానికి 3 రెట్లు మొత్తాన్ని ఖర్చు పెడితే సరాసరి ఖర్చు ఎంత అంటే, ఇక్కడ చూడండి 16 రూపీస్ ఖర్చు పెట్టారు ఫస్ట్ పర్సన్, దానికి 3 రెట్లు అంటే 48 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 17 రూపీస్ ఖర్చు పెట్టారు కదా, సో దీనికి 3 రెట్లు అంటే 51 రూపీస్. నెక్స్ట్ 21 రూపీస్కి 3 రెట్లు 3 times అంటే మనకు 63 రూపీస్ అవుతుంది. దానికి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3 times దేర్ expenditure mean is equals to 48 plus 51 plus 63 by 3. సో ఈ మూడు మనకి యాడ్ చేస్తే 162 by 3, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు
54 రూపీస్. ఇప్పుడు చూడండి ఫస్ట్ మీన్ మనకు 18 వచ్చింది కదా. సో వీటిని ప్రతి ఒక్కదాన్ని 3 టైమ్స్ చేసినాం. చేస్తే ఇప్పుడు చూడండి యావరేజ్ మనకి ఎంత వచ్చింది, 54 వచ్చింది. అంటే యావరేజ్ కూడా ఏమైంది, 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 18 3 సార్ 54. సో మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, అబ్జర్వేషన్స్కి మనం ఏ నెంబర్ని ఎంత నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో, ఎంతైతే ఇంక్రీజ్ చేస్తున్నామో మనకు మీన్ సరాసరి కూడా అంతే పెరుగుతుందని. సో అది ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద హోటల్ మేనేజర్ ఆఫర్స్ 50% డిస్కౌంట్, వాట్ వుడ్ దేర్ మీన్ ఎక్స్పెండిచర్ బి? సో ఖర్చులో మార్పుకు సరాసరి ఖర్చులో మార్పుకు మధ్య ఏమైనా సంబంధం అనేది ఫోర్త్ క్వశ్చన్. వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తానికి మనం 50% ఇక్కడ మనకు డిస్కౌంట్ ఇస్తే, సో డిస్కౌంట్ 50% డిస్కౌంట్ అంటే మనకు ఎక్స్పెండిచర్ చేసిన దాంట్లో ఆఫ్ అవుతుంది. 50% డిస్కౌంట్ ఇస్తే మనకు అమౌంట్ ఎంత అవుతుంది, 8 రూపీస్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి మనకు 8.5 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి 10.5 రూపీస్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. 8.5 ప్లస్ 10.5/3 ఈ మూడు మనకి యాడ్ చేస్తే 27/3. దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 1s 3 9s 9 రూపీస్. ఇప్పుడు చూడండి మనకు మెయిన్ యావరేజ్ మీన్ ఎంత వచ్చింది, 18 రూపీస్ వచ్చింది. ఇప్పుడు అమౌంట్లో మనకి ఏం చేశాడు, ప్రతి ఒక్క దాంట్లో వ్యక్తి పే చేసిన దాంట్లో మనకు 50% చేశాడు. సో ఇక్కడ 50% అంటే మనకి 18 రూపీస్లో 50% అంటే 9 రూపీస్. సో ఇక్కడ రిజల్ట్ కూడా ఏమైంది, 9 రూపీస్ అయింది. అంటే 50% తగ్గించాడు కాబట్టి మీన్ కూడా 50% తగ్గింది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. మొదటి 10 సహజ సంఖ్యల సగటును కనుగొనము. న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే సహజంగా ఉండేవి, అంటే కౌంటింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా, కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ మనకు 1 2 3 4 5 6 7 8 9 10. సో వీటి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. సో ఇవన్నీ మనకి యాడ్ చేస్తే 55/10 ఈజ్ ఈక్వల్స్ టు 5.5. నెక్స్ట్ వన్, ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ ఉన్నటువంటి 5 ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు. సో మనకు ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11. సో వీటికి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ 2 + 3 + 5 + 7 + 11/5. 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 11 28/5. 28 మనం 5తో డివైడ్ చేస్తే 5.6. Next and last question in this exercise. In a set of 4 integers, the average of the 2 smallest integers is 102. The average of the 3 smallest integers is 103. The average of all 4 is 104. Which is the greatest of the integers? 4 పూర్ణ సంఖ్యల్లో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102, మొదటి 3 పూర్ణ సంఖ్యల సగటు 103, మొదటి 4 పూర్ణ సంఖ్యల సగటు 104. ఈ పూర్ణ సంఖ్యలు అన్నింటిలోనూ గరిష్ట సంఖ్యను కనుగొనము. ఇక్కడ మనకు చూడండి, ముందుగా యావరేజ్ ఆఫ్ ఆల్ 4s ఈజ్ ఈక్వల్స్ టు 102. మనకి యాక్చువల్లీ యావరేజ్కి మనకు ఫార్ములా ఏమి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల మొత్తం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల సంఖ్య. ఇంతకుముందు వాడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా ఇస్తానే మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ రెండు ఫైండ్ చేసుకొని మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు వాడు యావరేజ్ వాడు ఇచ్చాడు, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, మనం సమ్ కనుక్కోవాలి. ఇక్కడ ముందుగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, సో మనకు సమ్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఈ సైడ్ పంపించాలి. సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మనకు సమ్ వస్తుంది. కాబట్టి టోటల్ ఆఫ్ 4 ఇంటీజర్స్, 4 పూర్ణ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 4 ×
104 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 416. అదేవిధంగా టోటల్ ఆఫ్ 3 ఇంటీజర్స్, 3 పూర్ణ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 పూర్ణ సంఖ్యలు. ఇక్కడ 3 ఇంటీజర్స్ యొక్క యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు? 103 ఇచ్చాడు. 3 ఇంటూ 103 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 309. సో టోటల్ 4 సంఖ్యలు మొత్తము 416. ఇక్కడ దాంట్లో 3 ఇంటీజర్స్ మొత్తం 309 కాబట్టి సో దీంట్లో నుంచి దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు 4th నెంబర్ వస్తుంది అనమాట. 4th నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 416 మైనస్ 309 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 107. ఇది మనకు 4th నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టోటల్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 102. 102 ఎందుకు చేస్తామంటే 2 ఇంటీజర్స్ యావరేజ్ మనకు 102 అని ఇచ్చాడు కాబట్టి 2 ఇంటూ 102 చేస్తే వాటి మొత్తం మనకు 204 అవుతుంది. ఇప్పుడు మనకు థర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 3 నెంబర్స్ యొక్క యావరేజ్ టోటల్ మనకు 309 వచ్చింది. అందులో 2 నెంబర్స్ మొత్తం 204. దీన్ని తీస్తే మనకు 105 వస్తుంది. ఇది థర్డ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 107. సో దీనికన్నా 2 తగ్గింది, 105 వచ్చింది. సో సిమిలర్లీ అదేవిధంగా మనకు సెకండ్ ఈజ్ 103. సో సెకండ్ నెంబర్ మనకు 103 అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ నెంబర్ 101 అవుతుంది. సో ఫైనల్గా మనకు ఆ నంబర్స్ ఏమవుతాయంటే ద నంబర్స్ ఆర్ 101, 103, 105 అండ్ 107. సో ఇందులో మనకు గ్రేటెస్ట్ నెంబర్ గరిష్ట సంఖ్య 107. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 1కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2 గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.